వెల్కమ్ టు కెరీ టైమ్స్. నేను దీపిక. సింగపూర్లో చదవాలి అనుకుంటున్నారా? సింగపూర్లో మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఎలాంటి అర్హతలు కావాలి? అడ్మిషన్స్, వీసా ప్రాసెసింగ్, ట్యూషన్ ఫీజెస్ ఏ విధంగా ఉంటాయో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ సీనియర్ అడ్వైజర్ అఖిల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అఖిల గారు. నమస్తే అండి. అఖిల గారు, సింగపూర్ ఎందుకు పాపులర్ డెస్టినేషన్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి? బెస్ట్ పార్ట్ అబౌట్ సింగపూర్ ఇస్ ఇట్ ఈస్ లైక్ గేట్వే టు ఏషియా అండి యూజువల్గా. సో ఇది చాలా క్లోజ్గా ఉంటుంది ఇండియాకి. సో 5 to 6 hours లోపలే మీరు ట్రావెల్ చేయవచ్చు అనమాట సింగపూర్కి. అండ్ ఇట్ హ్యాస్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ వరల్డ్ వైడ్గా టాప్ 20లోని యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ NUS అని చెప్పేసి, లేకపోతే NTU అని చెప్పేసి, ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ విచ్ ఆర్ లైక్ వరల్డ్ టాప్ 20లో ఉన్నాయి అన్నమాట. సో understand the quality of education and the curriculum that a university can provide అనమాట. సో అందుకే మోస్ట్లీ స్టూడెంట్స్ సింగపూర్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకున్నాం, విచ్ ఇస్ నాట్ సో ఫార్ అవే ఫ్రమ్ ఇండియా కూడా. మీకు ఎప్పుడైనా ఇఫ్ యూ ఆర్ లైక్ హాలిడేస్ ఉన్నాయి, యూ వాంట్ టు ఫ్లై డౌన్ టు ఇండియా అన్నప్పుడు ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ కదా ఫర్ దెమ్ టు. అండ్ ఇంకొకటి, ద కంట్రీ ఈస్ వెరీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్. ఎన్వైర్న్మెంట్ వైజ్ కూడా ఇట్ ఈస్ వెరీ నైస్ అనమాట. ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఉంటుందండి, కల్చరల్లీ డైవర్స్డ్ ఉంటుంది. అండ్ వెరాజ్ లైక్ బయట దేశాలలో ట్రాన్స్పోర్ట్కి మీరు చాలా ఎక్కువ స్పెండ్ చేస్తారు అండ్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ కూడా. బట్ ఇన్ సింగపూర్ ఇట్ ఈస్ ఫ్రీ అనమాట. వన్ మోర్ గుడ్ పార్ట్ ఇస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మీరు ఎడ్యుకేషన్ వైజ్ అయినా కానీ, మీరు వర్క్ చేయాలనుకున్నా PSW అయినా కానివ్వండి, దెర్ ఈజ్ నో ఏమంటారు ఇష్యూ విత్ ద లాంగ్వేజ్. వెన్ యూ లుక్ ఇన్ టు అదర్ కంట్రీస్ లైక్ జర్మనీ, వెన్ యూ గో డౌన్ టు ఫ్రాన్స్ ఆర్ Canada, they would require French language or in German language. If you go to Russia, రష్యన్లో మాట్లాడతారు. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ఇట్ ఈస్ ఆల్వేస్ it is always better if you go to an English speaking country wherein you can understand lectures, you can you can skill develop yourself and all. So it is always better in that way అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇది లాజిస్టిక్స్కి హబ్ అండి. గ్లోబల్ బ్యాంక్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఐటీకి కూడా ఫర్మ్ ఉంటుంది అనమాట ఇందులో. సో ఆల్ దీస్ థింగ్స్ వుడ్ మేక్ సింగపూర్ యాజ్ ద డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ద స్టూడెంట్స్. అఖిల గారు, సింగపూర్ యూనివర్సిటీస్లో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి? దెర్ ఆర్ మెనీ కోర్సెస్ అండి. వెన్ యూ లుక్ డౌన్ ఇన్ టు లైక్ IT కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, AI కానివ్వండి, డాటా సైన్స్, డాటా అనాలిటిక్స్. వెన్ యూ లుక్ ఇన్ టు బిజినెస్ సైడ్ కూడా IBM కోర్సెస్ ఉంటుంది, బిజినెస్ అనాలిటిక్స్ ఉన్నది. అండ్ దెర్ ఈస్ ఆల్సో లైక్ టూరిజం మేనేజ్మెంట్ ఉంది. అండ్ you will also have hospitality courses, design కానివ్వండి, there are communication courses also, there are arts programs also, and computer science, engineering. There are many courses like usually all the courses that now people are looking into, like trending courses, growth ఉన్న courses అన్నీ you will find it in Singapore. And there are universities like NUS కానివ్వండి, NTU కానివ్వండి, SIM కానివ్వండి, SMU కానివ్వండి, ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి విచ్ స్టాండ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ వరల్డ్ టాప్ 20 యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దీస్ యూనివర్సిటీస్ విల్ ప్రొవైడ్ యూ స్కాలర్షిప్స్ లైక్ మీకు అన్ని కవర్ చేస్తాయి. మీ ఎడ్యుకేషన్, మీ అకామిడేషన్, మీ ఫుడ్ అన్నీ కవర్ చేసే స్కాలర్షిప్స్ కూడా ఈ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. సో యూ కెన్ గో డౌన్ ఫర్ ద జీరో ఫండ్స్, జీరో బడ్జెట్ అనమాట కొన్ని యూనివర్సిటీస్ లైక్ దీస్ ఆర్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ ఓవర్ దేర్ అనమాట. సో మీకు ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, మీ ఫండ్స్ ఎడ్యుకేషన్ బెస్ట్ ఉంటుంది అండ్ మీ ఫండ్స్, మీ ఇన్వెస్ట్మెంట్ వైజ్ కూడా చాలా లో బడ్జెట్లో అయిపోతుంది. సో దీస్ ఆర్ ద కోర్సెస్ అండ్ ద యూనివర్సిటీస్ దేర్ ప్రజెంట్ ఇన్ సింగపూర్. అలాగే సింగపూర్ యూనివర్సిటీస్లో ఇంటెక్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయా? ఫ్లెక్సిబిలిటీ అంటే పబ్లిక్ యూనివర్సిటీస్కి ప్రైవేట్ యూనివర్సిటీ కొంచెం చేంజెస్ ఉంటుంది. లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్ Jan and Augustలో ఇంటెక్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద మేజర్ ఇంటెక్స్. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే రోలింగ్ ఇంటెక్స్ ఉంటాయండి. త్రూ అవుట్ ద ఇయర్ ఇంటెక్స్ ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ సంబడీ యూఆర్ లుకింగ్ ఫర్ అ పబ్లిక్ యూనివర్సిటీ, యాజ్ ఐ టోల్డ్ యూ, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అవుతుంది అండ్ మీకు ట్యూషన్ ఫీజ్ అనేది అఫోర్డబుల్గా పడుతుంది, స్కాలర్షిప్స్ ప్రొవైడ్ అవుతాయి. సో గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్స్ వస్తాయి. సో పబ్లిక్ యూనివర్సిటీస్ మోస్ట్గా ఏం చేస్తారు? సో పబ్లిక్ యూనివర్సిటీస్ ఏం చేసినప్పుడు మీరు జాన్ కానివ్వండి, ఆగస్ట్లో కానివ్వండి వెళ్ళాల్సి ఉంటుంది.
సో దీస్ ఆర్ ద మేజర్ ఇంటెక్స్. సో త్రూ అవుట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ ఇంటెక్ అయినా రోలింగ్ ఇంటెక్స్ అయితే ఉంటుంది. మీ కోర్స్ అవైలబిలిటీ ఉందా లేదా ఆ పర్టికులర్ ఇంటెక్ అని చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ కోసం అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ బ్యాచిలర్స్ మీరు ఏం చేస్తున్నారు అయితే you would be required of 50 to 55% in your bachelor's. If you're looking for a master's in Singapore, 55 to 60 would be fine. And backlogs count వచ్చేసి below 10 ఉంటే బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్లీ ఐ హ్యావ్ టు సే ఇంగ్లీష్ టెస్టెస్ వచ్చేసి లైక్ ఐఎల్స్ కానివ్వండి, టోఫుల్ కానివ్వండి, డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తుంది, పీటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది సింగపూర్. సో ఐఎల్స్లో మీకు ఆన్ అ బ్యాండ్ ఆఫ్ 6 to 6.5 ఉంటే సరిపోతుంది. టోఫుల్లో 85 అండ్ అబవ్ ఉంటే మీకు సరిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ 80 కూడా యాక్సెప్ట్ చేస్తాయి, మోస్ట్లీ 85 యాక్సెప్ట్ చేస్తాయి. పీటీ వచ్చేసరికి 58 అండ్ అబవ్ ఉండాలి. అండ్ వెరాజ్ డ్యూలింగో ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఇట్ ఈస్ 110 అండ్ అబవ్ విచ్ విల్ బి యాక్సెప్ట్. వెరీ ఫ్యూ డ్యూలింగో అనేది చాలా తక్కువ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తే, వెరీ ఫ్యూ కోర్సెస్ కూడా. సో మేజర్గా అయితే ఈ త్రీ ఇంగ్లీష్ టెస్ట్ విచ్ ఆర్ లైక్ ఐఎల్స్ కానివ్వండి, టోఫల్ ఆర్ పీటీ యూనివర్సిటీస్ అడుగుతాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్, వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ దే విల్ ఆస్క్ ఫర్ అన్ MOI ఆల్సో. MOI ఇస్ లైక్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. వెరెన్ లైక్ ఇఫ్ మీరు బ్యాచిలర్స్ కానివ్వండి ఆర్ బిఫోర్ దట్ కానివ్వండి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చదువుకున్నట్టయితే స్టేటింగ్ దట్ యూ డన్ యువర్ స్టడీస్ ఇన్ అన్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి దెర్ ఇస్ అన్ వేవ్ ఫర్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. సో దిస్ ప్రెజెంటింగ్ యూ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ అన్నమాట. బట్ ఇది చాలా తక్కువగా ఉంటాయి, లైక్ 2 in 50 యూనివర్సిటీస్ విల్ యాక్సెప్ట్ ఫర్ ద MOI అనమాట. అదర్వైజ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ IELTS ఆర్ టోఫుల్ ఆర్ PT. అఖిల గారు, సింగపూర్ స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ గురించి చెప్పగలరా? సో ఇనిషియలీ స్టూడెంట్ హ్యాస్ టు హ్యావ్ అన్ ఐడియా అండ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ కోర్స్ అండ్ కరిక్యులమ్ ఇస్ చూసింగ్ అనమాట. సో యూనివర్సిటీ ఏదైనా చూస్ చేసుకుంటే ఇదర్ ఇస్ అ పబ్లిక్ యూనివర్సిటీ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ, దాని తగ్గట్టుగా మీరు ఫైనాన్సెస్ అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో వన్స్ you've done with everything, if you had an idea over things like this university, this course అని చెప్పేసి things are much more easier then. లేదు మనకి ఏ ఐడియా లేదు, తెలియదు ఎక్కడ కెరియర్ గ్రోత్ ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలన్నా కానీ యూ కెన్ ఆల్వేస్ విజిట్ అస్. యూ కెన్ హ్యావ్ ద కెరియర్ గైడెన్స్ అండ్ ద కోర్స్ గైడెన్స్ విత్ అస్. సో వన్స్ దట్ ఈస్ డన్, వన్స్ యువర్ కన్సల్టేషన్ విత్ అస్ ఇట్ ఈస్ డన్, వీ విల్ గివ్ యూ యూనివర్సిటీ చెక్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ అండ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ద ఇంట్రెస్ట్స్. లైక్ మీకు ఏదైతే కోర్స్ పర్టిక్యులర్ ఉందా, లేకపోతే యూనివర్సిటీ పర్టిక్యులర్ ఉందా, లేకపోతే ఫండ్స్ రిగార్డింగ్ ట్యూషన్ ఫీజ్ రిగార్డింగ్ పర్టిక్యులర్ ఉందా, వీటి బేస్ చేసుకొని వీ విల్ గివ్ యూ షార్ట్ లిస్టింగ్. So in that you can choose few and start with the application anamata. Once application అయిపోయాక you will receive an acceptance letter. So after that comes the steps that you have to take with. So అన్ని కంట్రీస్ లెక్క సింగపూర్ ఉండదు. సో సింగపూర్ has a different process anamata. So once you've done with the admission letter, you have to start with your initial fee deposit. సో ఇనీషియల్ ఫీ డిపాజిట్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే యూ హ్యావ్ టు అప్లై ఫర్ అ స్టూడెంట్ పాస్. సో ఈ స్టూడెంట్ పాస్ ఏంటిది, ఎలా చేసుకోవాలి అని అంటే, అండ్ వీసా ప్రాసెస్ ఏంటిది అంటే, వీసా ప్రాసెస్ వచ్చేసి యూనివర్సిటీసే అప్లై చేస్తాయి. వెరాజ్ లైక్ వెస్టర్న్ కంట్రీస్లో యూకే కానివ్వండి, కెనడా ఆర్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ USA, ఎనీ అదర్ కంట్రీస్, దే విల్ ఆస్క్ యూ ఫర్ మీరు or we as a consultant, we on your behalf will do your visa application. But here in Singapore or and few other countries, కొన్ని countries ఎలా ఉంటాయి అంటే university will act as a sponsor or university will be in between and apply to the embassies అన్నమాట for the visa. So Singapore also will fall under the same country. So university will apply your visa application అన్నమాట. So initially after your admission and the initial fee deposit, you have to apply for the student visa. ఈ స్టూడెంట్ వీసా అంటే ఏంటంటే, ఈ స్టూడెంట్ వీసా ఉంటుంది, యూ కెన్ గో దేర్ అండ్ స్టడీ అనమాట. దిస్ ప్లేస్ అన్ క్రూషియల్ రోల్ ఇన్ ద వీసా అప్లికేషన్. ఫస్ట్ మనం ఈ స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలి.
సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే, లైక్ మీ పాస్పోర్ట్ కానివ్వండి, ఫోటో కాపీస్ కానివ్వండి, మీ యాక్సెప్టెన్స్ లెటర్ దట్ యూ గాట్ ఇట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ, అండ్ ది అదర్ థింగ్ ఇస్ యువర్ అకాడమిక్ డాక్యుమెంట్స్, ద ప్రీవియస్ అకాడమిక్ డాక్యుమెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ సిఎంఎం, ఓడి, పీసీ, మార్క్ మెమోస్ కానివ్వండి, అండ్ బిఫోర్ దాట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ ఇంటర్మీడియట్ 10th, ఇవన్నీ అలాంగ్ విత్ ద పాస్పోర్ట్ యూ సబ్మిట్ దెమ్. అండ్ ద అదర్ పార్ట్ ఇస్ లైక్ మీకు ముందుగానే health insurance ఉండాలి, యూ హ్యావ్ టు గెట్ యువర్ మెడికల్స్ డన్, అండ్ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ కూడా చూపించాలి, లైక్ ఎలా ఫండ్ చేస్తున్నారు. ఇఫ్ సంబడి స్పాన్సరింగ్ యూ, దెన్ యూ హ్యావ్ టు బీ యూ వుడ్ బీ రిక్వైరింగ్ ఆఫ్ దర్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్, అండ్ బ్యాంక్ లెటర్ కూడా వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. లేకపోతే ఎడ్యుకేషన్ లోనా, లేకపోతే మీరు ఎఫ్డి చూపిస్తున్నారా, ఎలా చూపిస్తున్నారు. ఆల్ దీస్ డాక్యుమెంట్స్ వన్స్ యూ సబ్మిట్ ఇట్ టు ది యూనివర్సిటీ, వాళ్ళు స్టూడెంట్ పాస్కి అప్లై చేస్తారు through ICA, which is like immigration and check points authority throughగా మీ స్టూడెంట్ పాస్ అనేది వాళ్ళు అప్లై చేస్తారు అనమాట. ఈ పాస్ వస్తే మీరు వీసాకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో యూజువల్గా ఈ పాస్ రానికి మనకి ఒక 4 to 6 weeks పడుతుంది. వన్స్ దట్ ఈస్ డన్, మీకు ఆ పాస్ వచ్చేసంగానే ఐసీఏ నుంచి మీకు స్టూడెంట్ పాస్ రాగానే యూ కెన్ గో ఆన్ ఫర్ ద వీసా అప్లికేషన్. ఇవన్నిట్లో మీరు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, యూనివర్సిటీకే చేస్తుంది. మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి, అదే మన పని అనమాట. వన్స్ మనము ఐసీఏ వచ్చేయంగానే వీసా అప్లికేషన్ చేస్తాము, మనకి ఏమొస్తుందంటే ఐపీఏ వస్తుంది, ఇన్ పర్సన్ అప్రూవల్ అని చెప్పేసి మనకి ఐపీఏ వస్తుంది. సో మనకి ఐసీఏ వచ్చేస్తే ఐపీఏ డెఫినెట్లీ వచ్చేస్తుంది అనమాట, విచ్ ఇస్ అన్ అప్రూవల్ యాక్చువల్లీ, విచ్ ఇస్ అన్ వీసా అప్రూవల్. సో దిస్ విల్ టేక్ అనదర్ 4 to 6 weeks అనమాట. సో ఇఫ్ యు ఆర్ డన్ విత్ దిస్ ఐపీఏ, యు ఆర్ నౌ లీగలీ అలౌడ్ అండ్ టు ఎంటర్ ఇన్ టు ఏమంటారు ఇది సింగపూర్, ఈవెన్ బిఫోర్ యువర్ కోర్స్ స్టార్ట్స్. దిస్ ఐపీఏ will be standing as a visa approval, the pass to go into the Singapore అన్నమాట. Once that is done, మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, మీ పోస్ట్ ప్రీ డిపార్చర్ సెషన్ చేసేసుకొని మీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని యూ విల్ ఫ్లై, యూ విల్ గెట్ ఎన్రోల్డ్ విత్ ద యూనివర్సిటీ, రిజిస్ట్రేషన్, క్లాసెస్ రిజిస్ట్రేషన్ ఆర్ మీ కోర్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, అకామిడేషన్ కానీ ఇవన్నీ చూసుకుంటారు. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గో టు ద ఐసీఏ అగైన్, దేర్ ఇమిగ్రేషన్ అండ్ చెక్ పాయింట్స్ అథారిటీ దగ్గరకు వెళ్ళి యూ హ్యావ్ టు కలెక్ట్ యువర్ స్టూడెంట్ పాస్. So this is the initial step that you have to do anamata once you've arrived in the Singapore. After your university formalities, next step cheyalsindi student pass, the card, the pass అనేది మీరు కలెక్ట్ చేసుకోవాలి. సో ముందు మీకు అప్రూవల్ వచ్చి ఉంటుంది, ఆ తర్వాత మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ పాస్ ఉంటేనే మీరు ఈ పాస్ ఎప్పుడు ఇస్తారంటే, ఒకవేళ మీ కోర్స్ 6 monthsకి పైగా ఉంటే ఈ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాస్ ఉంటేనే మీరు నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ని అక్కడ ఉండడానికి కానివ్వండి, మీరు అక్కడ ఉండడానికి ఎడ్యుకేషన్ చేసుకోవడానికి కానివ్వండి, ఆర్ మీరు డిపెండెంట్కి పిలవడానికి కానివ్వండి ఎలిజిబుల్ అవుతారు. సో మీ కోర్స్ ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు స్టూడెంట్ పాస్ ఉంటుందన్నమాట. ఒకవేళ కోర్సు ఎక్స్టెన్షన్ బట్టి మీ పాస్ కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. అండ్ మీరు డిపెండెంట్ని కూడా పిలుచుకోవచ్చు. యూజువల్గా అన్ని కంట్రీస్కి డిపెండెంట్కి వేరే ప్రాసెస్ ఉంటుంది. హియర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ హ్యావ్ అ స్టూడెంట్ పాస్ యూ కెన్ కాల్ యువర్ డిపెండెంట్ ఇన్ ద సెన్స్, ఈదర్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ యూ కెన్ కాల్ యువర్ వైఫ్ ఆర్ యువర్ పేరెంట్ ఆర్ ఎనీబడి కెన్ యాక్ట్ యాజ్ అ డిపెండెంట్ అనమాట. సో డిపెండెంట్ని పిలుచుకోవచ్చు. అండ్ మేజర్లీ డిపెండెన్స్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆర్ మాస్టర్ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళకి అలవెన్స్ ఉంటుంది. సో ప్రాసెస్ అనేది అయితే సింపుల్ అండి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, వీసా ప్రాసెస్ వచ్చేసి. సో అన్లైక్ అదర్ కంట్రీస్ మీరు మీ సొంతంగా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యూనివర్సిటీస్ చేస్తాయి. ఆల్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇస్ యూ గెట్ యువర్ అడ్మిషన్ లెటర్, pay your tuition fees, initial tuition fees, get your medicals, your health insurance and your financials ready, submit all the documents and let them process their self, and they will give you a visa. Once that is done, you can go fly, start with your application,
all the enrollments and all, then collect your student pass and study happily. That's all there is. అఖిల గారు సింగపూర్లో స్టడీ కాస్ట్ అంతా ఎంత అవుతుంది? యూజువలీ సింగపూర్లో లైక్ 20,000 ఎస్జీడీ నుంచి ఒక 40,000 ఎస్జీడీ వరకు అవుతుంది. ఎస్జీడీ అంటే సింగపూర్ డాలర్స్ అంటారండి. సో 1 ఎస్జీడీ ఈక్వల్స్ టు లైక్ 66 నుంచి 70 రూపీస్ ఇండియన్ రూపీస్లో ఉంటుంది. సో ఇది 1 year ట్యూషన్ ఫీజు ఉంటుంది. ట్యూషన్ ఫీజు అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి మీకు 1200 ఎస్జీడీ నుంచి ఒక 1800 2000 వరకు ఎస్జీడీ ఉంటుంది. సో ట్యూషన్ ఫీజు ఒక 12 lakhs నుంచి 24 lakhs వరకు అవుతుంది 1 yearకి. అండ్ ఇదొక 72,000 నుంచి 1 lakh per అవుతుంది పర్ మంత్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి. సో అలా చూసుకున్నా కానీ ట్యూషన్ ఫీజు ఒక 12 lakhs ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 15 lakhs వేసుకున్నా కానీ, అండ్ మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక 12 lakhs వేసుకున్నా కానీ అరౌండ్ లైక్ 25 to 35 లోపు మీ ఎడ్యుకేషన్ అనేది ఫినిష్ అవుతుంది. సింగపూర్లో మీరు 1 year కోర్సెస్ అంటే 1 year తగ్గట్టు మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ వేసుకోవాలి. 2 years కోర్స్ అంటే 2 years తగ్గట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్ వేసుకోవాలి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 1 year కోర్స్ అండ్ 1 year లివింగ్ మాట్లాడుతున్నాను. సో 25 నుంచి 30 lakhs లోపు అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ద కోర్స్ ఈజ్ ఎక్స్టెండెడ్, then it is, you have to calculate it along with that, and you have to show your funds అన్నమాట. సింగపూర్లో స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉంటాయా? బేసికలీ మనకి స్కాలర్షిప్ ఏ యూనివర్సిటీ అయినా మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని యూనివర్సిటీస్ రీసెర్చ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేది ఇస్తారు. సో గ్రాడ్యుయేట్స్కి ఒక టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేట్స్కి ఒక టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటుంది, పిహెచ్డి ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ స్కాలర్షిప్ ఉంటుంది. మనకి గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని యూనివర్సిటీస్ అయితే లైక్ నేను ఇందాక చెప్పినట్టు విచ్ హ్యాస్ అ హిస్టరీ, విచ్ స్టాండ్స్ in the top 20 in the world, these kind of university which is like మనకి NTU కానివ్వండి, NUS కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీస్ దే విల్ కవర్ ఓవరాల్ స్కాలర్షిప్ ఇస్తారు. లైక్ యువర్ ట్యూషన్ ఫీజ్ కానివ్వండి, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్కి కవర్ అయ్యేటట్టు, అకామిడేషన్ అన్నీ కవర్ అయ్యేటట్టు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ కొన్ని గవర్నమెంట్ స్కాలర్షిప్స్ వస్తాయి లైక్ ఏషియన్ స్కాలర్షిప్స్ అని చెప్పేసి, ఇలాంటి కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్గా కంట్రీ వైజ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అండ్ దెర్ ఆర్ ఆల్వేస్ ప్రైవేట్ స్కాలర్షిప్ ఆల్సో, కామన్స్ బేస్డ్ స్కాలర్షిప్ అని ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. యూనివర్సిటీ అయితే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ సింగపూర్ అండి, మనకి ఇక్కడ ఇండియాలో కూడా ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కోసం మన గవర్నమెంట్ కూడా అరౌండ్ లైక్ 15 to 20 lakhs వరకు మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. వేరెన్ యూ కెన్ డూ ఇట్ ఆఫ్టర్ యువర్ వీసా అప్రూవల్ తర్వాత మీరు సబ్మిట్ చేస్తే, అప్లికేషన్ వేసుకుంటే మనకి 15 నుంచి 20 lakhs వరకు స్కాలర్షిప్స్ ఇస్తారు. సో ఎటు విధంగా చూసుకున్నా ద కాస్ట్ ఆఫ్ బర్డన్ అనేది తక్కువ అవుతుంది. ఆల్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇస్ ద స్కోర్స్, నైస్ స్కోర్స్. మీరు మంచిగా చదువుకొని ఉంటే మీకు ఇక్కడైనా అక్కడైనా కానివ్వని మీకు స్కాలర్షిప్ అనేది దొరుకుతాయి. సో అఖిల గారు సింగపూర్లో చదివేటప్పుడు చదువు అయిపోయిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు? డెఫినెట్లీ చేసుకోవచ్చు వర్క్, బట్ అన్లైక్ అదర్ వెస్టర్న్ కంట్రీస్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ లైక్ యూఎస్ఏ, కెనడా, యూకే కానివ్వండి, ఇలాంటి కంట్రీస్లో యూ విల్ హ్యావింగ్ 20 hours per week అనేది మీరు వర్క్ చేసుకోవచ్చు. బట్ హియర్ ఇన్ సింగపూర్, అన్లైక్ దోస్ కంట్రీస్, హియర్ యూ విల్ బీ వర్కింగ్ ఫర్ ద 16 hours per week అనమాట. బట్ ద బెస్ట్ పార్ట్ హియర్ ఈజ్ వెకేషన్స్కి మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ గుడ్ పార్ట్ హియర్ అనమాట ఇన్ సింగపూర్. సో వెకేషన్స్ అంటే మీరు సమ్మర్ బ్రేక్ ఉంటుంది, వింటర్ బ్రేక్ ఉంటుంది, ఆర్ అదర్వైజ్ లైక్ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. సో ఇలాంటి టైమ్స్లో, హాలిడేస్ ఉన్న వెకేషన్స్ టైమ్స్లో యూ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్ అనమాట. ద ఎంటైర్ డే కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ హియర్. సో వర్క్ విషయానికి వచ్చేస్తే దెర్ ఆర్ ఆల్వేస్ ఆన్ క్యాంపస్ వర్క్స్, దెర్ ఆర్ ఆఫ్ ద క్యాంపస్ వర్క్స్. మీరు ఆఫ్ ద క్యాంపస్ చూసుకుంటే యూ విల్ బీ హ్యావింగ్ వర్క్స్ ఇన్ ద మాల్స్, థియేటర్స్ కానివ్వండి, ఆర్ అదర్వైజ్ ఇన్ ద ఫుడ్ ఏరియా సెక్టర్లో చూసుకున్న మీరు పిజ్జా డెన్స్లో కానివ్వండి, ఐస్ క్రీమ్ పార్లర్స్లో వర్క్ చేసుకోవచ్చు, రెస్టారెంట్స్లో వర్క్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద డిఫరెంట్ places you can work with. On the campus అయితే I always say there are different clubs, like మీరు కల్చర్ క్లబ్స్ ఉంటాయి, యాక్టివిటీ క్లబ్స్ ఉంటాయి, ఫన్ క్లబ్స్ ఉంటాయి, లాంగ్వేజ్ క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి, అండ్ లైబ్రరీస్ ఉంటాయి. ఆర్ అదర్వైజ్ యూ కెన్ వర్క్ అండర్ ద అసిస్టెంట్షిప్ కూడా. మీరు ప్రొఫెసర్స్ ఉంటారు. ఇఫ్ యూఆర్ అన్ PhD student, you can work under them and you can still earn. If you're a master's student, you can work under the professor and earn also. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనకి ఉంటాయి. అండ్ ఇవి
స్టడీ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ద స్టడీ కూడా యూ కెన్ అప్లై ఫర్ ద లాంగ్ టర్మ్ విజిట్ వీసా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంప్లాయ్మెంట్ వీసా అప్లై చేసుకోవచ్చు. విజిట్ లైక్ ఎంప్లాయ్మెంట్ దొరికితే ఇఫ్ యూ గెట్ సెక్యూర్డ్ విత్ ఎంప్లాయ్మెంట్ దెన్ ఎంప్లాయ్మెంట్ పాస్ అప్లై చేసుకోవచ్చు, లేదా వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఆఫ్టర్ దట్ కూడా మీకు ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అకామిడేషన్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి? యా, సో అకామిడేషన్స్ అంటే మనకి 2 టైప్స్ ఉంటుందండి. మీరు ఆన్ క్యాంపస్ డామ్స్ అన్న చూస్ చేసుకోవచ్చు, ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అన్న చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆన్ క్యాంపస్ మీరు వెళ్తే మేబీ యూ కుడ్ బీ ఫైండింగ్ అండ్ అకామిడేషన్ విత్ ఇన్ లైక్ 500 సింగపూర్ డాలర్స్ కానివ్వండి, లేదా మనకి లేదా ఇన్ బిట్వీన్ లైక్ 1000 సింగపూర్ డాలర్స్ మధ్యలో దొరుకుతుంది. ప్రైవేట్కి వెళ్తే మీకు 700 సింగపూర్ డాలర్స్ నుంచి 1500 సింగపూర్ డాలర్స్ వరకు వెళ్తుంది అనమాట. సో దెర్ ఈజ్ ఆల్వేస్ యోర్ చాయిస్. మీరు ఫ్రీడమ్ కోరుకుంటున్నారా, లేదు ఐ విల్ హ్యావ్ సమ్ రిలాక్స్డ్ లైక్ యునో ఎన్వైర్న్మెంట్, నాకు ఏ విధంగా నాకు వంట రాదు, నేను ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటున్నాను, కాలేజ్లోనే ఉండాలనుకుంటున్నాను, నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ వద్దు అని అనుకుంటే మీరు కాలేజ్లోనే ఉండొచ్చు, యూనివర్సిటీలోనే ఉండొచ్చు. లేదు అనుకుంటే యూ వాంట్ ఫ్రీడమ్, ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ యూ వుడ్ వాంట్ ఫ్రీడమ్, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద కల్చర్ అవుట్ సైడ్, యూ వాంట్ టు go outside and learn more, or if you are looking for an options, part time options outside, నేను బయటనే ఉండాలనుకుంటున్నాను, ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ బోత్ ద వేస్, ఇట్ ఈస్ సేఫ్, ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ యువర్ చాయిస్ దట్ హౌ వుడ్ యూ చూస్ అండ్ వాట్ ఆర్ యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ యువర్ పర్టికులర్స్ అని చెప్పేసి. ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ స్టూడెంట్స్కి ఎలా సపోర్ట్ చేస్తుంది? We help them right from the beginning to the end అండి. సో స్టార్టింగ్ విత్ ద కోర్స్ గైడెన్స్, కెరియర్ గైడెన్స్ మేము హెల్ప్ చేస్తాం స్టూడెంట్కి. వీ విల్ బీ గైడింగ్ స్టూడెంట్ ఆన్ ద స్పెసిఫిక్ కోర్స్ ఆర్ వాట్ ఎవర్ ద కెరియర్ గ్రోత్ హీ ఈస్ బీన్ లుకింగ్ ఫర్. సో ఇలాంటి కోర్స్ గైడెన్స్ అనేది మనం డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తాం ఎక్సెల్లా తరఫు నుంచి. అండ్ ఇన్ బిట్వీన్ ప్రాసెస్ కూడా మీకు వీసా అడ్మిషన్ ప్రాసెస్ కానివ్వండి, ఆర్ ఇఫ్ యు ఆర్ లైక్ లుకింగ్ ఫర్ లాంగ్వేజ్ కోచింగ్స్ అండ్ ట్రైనింగ్స్, దెన్ డెఫినెట్లీ వీఆర్ దేర్ ఫర్ దాట్. లైక్ ఐఎల్స్, టోఫెల్ కానివ్వండి, మీరు యూఎస్ఏకి వెళ్తున్నారు, జిఆర్ఈ జీమాట్ రాద్దాం అనుకుంటున్నారు, డ్యూలింగో కానివ్వండి, మీరు జర్మనీకి వెళ్తున్నారు, ఆర్ లైక్ జర్మన్ లాంగ్వేజ్ టెస్ట్ కానీ, సో లాంగ్వేజ్ ట్రైనింగ్స్ అన్నీ మా దగ్గరనే జరుగుతాయి. సో వీఆర్ ఆల్సో ఇంటూ మనకి సెల్ఫ్గా మనకి లోన్ వింగ్ కూడా ఉంది. సో మీకు ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్ ఆల్సో వీ విల్ బీ సపోర్టింగ్ విత్ ద ఎడ్యుకేషన్ లోన్ కూడా. అండ్ వన్స్ యూ గాట్ యువర్ వీసా, పోస్ట్ డిపాచర్, ప్రీ డిపాచర్ సెషన్స్ కూడా మన దగ్గర మనం చేస్తాము. వీఆర్ ఆల్సో ఇంటూ ట్రావెల్, సో ఫ్లైట్ టికెట్స్ కూడా మీరు మా దగ్గరనే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కూడా మీరు ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్విటేషన్స్ కోసం కానివ్వండి, లైక్ విజిట్ వీసాస్ వేద్దాం అనుకున్నా, ఇఫ్ సంబడీస్ వాంట్స్ టు విజిట్ ద కంట్రీ, టూరిస్ట్ వీసాస్ కూడా మేము చేస్తాము. సో ఓవరాల్గా మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాం అనమాట స్టూడెంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. అఖిల గారు, సింగపూర్లో చదవాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? The best advice I would be giving is like start earlier, priorly to the intake. So if you are like, as I told you, మనకి మీరు జనవరి ఇంటెక్ వెళ్దాం అనుకుంటున్నారు, ఆర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఇంటెక్ వెళ్దాం అనుకుంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, you have to start priorly so that you will not miss anything, because there is n number of things that you have to gather, your documents కానివ్వండి, ఫినాన్సెస్ గురించి కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి తొందరగా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే హేజిల్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ లైక్ దేర్ ఆర్ కోర్సెస్ విచ్ స్టాండ్స్ ఇన్ ద సింగపూర్ ఆర్ మేజర్గా ఇప్పుడు బాగా ఎంగేజింగ్ ఉన్న కోర్సెస్, బాగా డిమాండ్ ఉన్న కోర్సెస్. కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. సో దట్ ఇట్ విల్ బీ హెల్పింగ్ యూ మీ కోర్స్లో మీరు చదువుకునేటప్పుడు తర్వాత కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకున్న, ఆర్ మీరు ఎడ్యుకేషన్ వైజ్ మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు స్కాలర్షిప్ పోయి మీ బర్డెన్ అనేది లెస్ అవుతుంది. కాబట్టి చదువు మీద మోర్ ఫోకస్ పెట్టుకుంటే, రాదర్ దాన్ గోయింగ్ దేర్ అండ్ డూయింగ్ ద వర్క్ పార్ట్ టైమ్ అండ్ లుకింగ్ ఫర్ దన్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ కన్నా
మీరు ఫస్ట్ చదువుకుంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ అవే వస్తాయి అన్నమాట. సో బేసికల్లీ ప్రయారిటైజ్ చేసుకోవాలి ఏది ఇంపార్టెంట్ అనేది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ అనమాట. అఖిల గారు, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? Basically, we have started our office like starting from USలో స్టార్ట్ చేస్తాము, whereas it is in Minneapolis, Minnesotaలో స్టార్ట్ చేసి from there on మా డైరెక్టర్ అరవింద్ అన్సవరి గారు started this. From there on we have expanded our things to India. Here విజయవాడలో ఉంది మా బ్రాంచ్ అనేది. So that is acting as an headquarters right now. From there on we've expanded our wings to Guntur and Vizag also. అండ్ ఇక్కడ హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. సోమాజిగూడ, గచ్చిబౌలిలో ఉంది, మాధవపురం, కేబిహెచ్పిలో కూడా ఉన్నాయి మా బ్రాంచెస్. సో ఇఫ్ యూఆర్ ఇన్ అండ్ అరౌండ్ దీస్ ప్లేసెస్, యా డెఫినెట్లీ డూ విజిట్ అస్ అండ్ గెట్ యువర్ కెరియర్ గైడెన్స్ అండ్ కోర్స్ గైడెన్స్. లేదు మీకు కుదరట్లేదు, మేము అంత దూరం రాలేము, ఆర్ వీఆర్ నాట్ విల్లింగ్ టు స్పెండ్ దట్ టైమ్, మీరు జాబ్స్లో ఉంటాయి, ఇంకేదైనా ఉంటాయి. సో వీ కెన్ కనెక్ట్ వర్చువల్లీ ఆల్సో. వర్చువల్ సెషన్స్ కూడా ఉంటాయి. మీరు ఏ పేజెస్ అయినా, వీఆర్ ఆల్సో ఇన్ టు ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో మీరు ఏ పేజెస్ కన్నా వెళ్ళి యూ కెన్ గెట్ రిజిస్టర్డ్ విత్ అస్, యూ కెన్ మీట్ అస్ దేర్. సో మా వెబ్సైట్స్ ఉంటాయి, యూ కెన్ గో దేర్, యూ కెన్ బుక్ అ స్లాట్. సో ఒక 15 to 20 minutes కన్సల్టేషన్ బుక్ చేసుకుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దెన్ ఆన్ యూ కెన్ డిసైడ్, రైట్? సో మా ఎక్స్పర్ట్స్ ఉంటారు, మా టీమ్ మెంబర్స్ ఉంటారు. సో దే విల్ హెల్ప్ యూ విత్ ద కన్సల్టేషన్ అండ్ విత్ ద గైడెన్స్ దట్ వాట్ ఎవర్ యూఆర్ లుకింగ్ ఫర్. యా, ఇఫ్ either it is online or offline, yeah, we are definitely welcoming and we'll be happy to help our students in and out అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అఖిల గారు. సింగపూర్లో చదవాలి అనుకునే స్టూడెంట్స్కి వీసా ప్రాసెసింగ్, అడ్మిషన్స్, అక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఇవాళ కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.